ఇంద్రకీలాద్రి ఆలయంలో రాజకీయ దుర్గంధం ఎక్కువైందని 3 నెలలుగా ఆలయానికి రెగ్యులర్ ఈవో నియామకం లేదని వెంటనే రెగ్యులర్ ఈవోను నియామకం చేయాలని వైసీపీ నాయకులు పోతిన వెంకట మహేష్ ప్రభుత్వాన్ని కోరారు. నేర చరిత్ర కలిగిన వారిని పాలకమండలిలో తీసుకోకూడదని, ఆలయంలో కాంట్రాక్టులని హిందువులకే కేటాయించాలని డిమాండ్ చేశారు. వైసీపీ నాయకులు పోతిన వెంకట మహేష్ కార్యాలయంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో రెండో అతిపెద్ద ఆలయంగా ఉన్న ఇంద్రకీలాద్రి దుర్గగుడి ఆలయంలో రాజకీయ దుర్గంధం పెరిగిపోయిందని, 3 నెలలుగా ఆలయానికి పర్మనెంట్ ఈవో నియామకం లేదని, ఇన్ఛార్జ్ ఈవోగా ఉన్న రామచంద్రమోహన్ ఒకేసారి 3 విధులు నిర్వహించవలసిన పరిస్థితి ఏర్పడిందని, దీనివల్ల ఆలయంలో జరిగే కార్యక్రమాలపై, అభివృద్ధి అక్రమాలపై దృష్టి సారించలేకపోతున్నారని అన్నారు. తక్షణమే ఐఏఎస్ స్థాయి అధికారిని ఈవోగా నియమించాలని అన్నారు. అన్ని మతాలకు చెందిన వారు కాంట్రాక్టులు చేస్తున్నారని, ఆలయంలో కాంట్రాక్టులు హిందువులకే ఇవ్వాలని అన్నారు. పాలక మండలిలో నేర చరిత్ర ఉన్న వాళ్ళకి అవకాశం ఇవ్వకూడదని అన్నారు. సనాతన ధర్మం గురించి పదే పదే మాట్లాడే పవన్ కళ్యాణ్ కాసేనాయన సత్రం కూల్చేవేతపై నోరు విప్పాలని అన్నారు. రాష్ట్రంలో రెండో అతిపెద్ద దేవాలయమైనటువంటి అమ్మవారి ఆలయానికి గత 3 నెలల నుంచి రెగ్యులర్ ఈవో గారిని నియమించడంలో కూటమి ప్రభుత్వం వైఫల్యం చెందింది. డిసెంబర్ చివరిలో ఈవోగా ఉన్నటువంటి రామారావు గారు రిటైర్ అయిన తర్వాత ఇప్పుడుండేటువంటి ఈవో రామచంద్రమోహన్ గారు 3 పదవి బాధ్యతలు నిర్వర్తిస్తూ ఉన్నారు. ఆయన అడిషనల్ కమిషనర్గా అమ్మవారి ఆలయ ఈవోగా ఆయన 3 పదవి బాధ్యతల్ని నిర్వర్తిస్తూ ఉన్నారు. ఆయన ఏ పదవి బాధ్యత మీద కూడా పూర్తి సమయం కేటాయించలేనటువంటి పరిస్థితి గురించి అందరికీ స్పష్టంగా తెలుసు. కమిషనర్గా వారి బాధ్యతలు నిర్వర్తించాలి, రాష్ట్రంలో అన్ని దేవాలయాల పనులు బాధ్యతలు చూసుకోవాలి, మరి అడిషనల్ కమిషనర్గా బాధ్యతలు చూసుకోవాలి, అమ్మవారి ఆలయ ఈవోగా బాధ్యతలు చేయాలి. మరి అమ్మవారి ఆలయంలో ఎక్కడైనా సరే ఆయన వారం రోజుల పాటు అక్కడే ఉండి పదవి బాధ్యతలు నిర్వర్తించే అవకాశం ఉందా? మేము కూటమి ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీరు అమ్మవారి ఆలయానికి తక్షణమే రెగ్యులర్ ఈవోని నియామకం చేయాలి. గతంలో తెలుగుదేశం పార్టీ అనుసరించిన విధానాన్ని మరలా దుర్గగుడికి ఈవోగా ఒక ఐఏఎస్ స్థాయి అధికారిని నియమించాలి, రెగ్యులర్ ఈవో నియమించాలి. అదేవిధంగా వారు కూడా ఐఏఎస్ స్థాయి అధికారి అయ్యి ఉండాలని కూడా ఈ సందర్భంగా మేమైతే కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి 3 నెలల నుంచి ఎందుకు ఒక రెగ్యులర్ ఈవోని నియమించలేకపోతున్నారు? సమాధానం చెప్పండి. ఇంకా రెండో అంశం, మరి రాబోయే నెల రోజుల్లో పాలక మండళ్ళు కూడా నియామకం చేస్తామని చెప్తా ఉన్నారు. దేవాలయాల పాలక మండళ్ల నియామకంలో నేర చరిత్ర ఉన్నటువంటి వ్యక్తులను కానీ వారి కుటుంబాలకు కానీ అవకాశం కల్పించకూడదు. రౌడీ షీటర్లో, మాజీ రౌడీ షీటర్లో, భూ కబ్జాదారులో ఇట్లాంటి వ్యక్తులకి పాలక మండలిలో అవకాశం కల్పించకూడదు. అదేవిధంగా అమ్మవారి ఆలయంలో కాంట్రాక్టులు అన్నీ కూడా హిందువులకే ఇవ్వాలి. చాలా కాంట్రాక్టులు అన్యమతస్థులు చేస్తూ ఉన్నారు. ఆలయ ప్రతిష్ట దెబ్బతినేటువంటి అవకాశం ఉంది. హిందూ ధర్మం, సనాతన ధర్మం గురించి మాట్లాడేటువంటి చాలామంది, నేను ఎవరో ఒక్క వ్యక్తుల గురించి మాట్లాడతాను, చాలామంది ఈరోజు చూస్తూ ఉన్నాం, ధర్నాలు చేస్తూ ఉన్నారు, దీక్షలు చేస్తూ ఉన్నారు. ఒక దగ్గరే కాదు కదా, వాళ్ళు కూడా స్వామీజీలు కూడా చేయాల్సింది. అమ్మవారి ఆలయంలో జరుగుతున్నటువంటి అనేక అంశాల మీద కూడా మీరు దృష్టి సారించాలి కదా. అమ్మవారి ఆలయంలో చాలా కాంట్రాక్టులు అన్యమతస్థులు చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా వారిని కాంట్రాక్టుల నుంచి తొలగించి హిందువులకే ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా నేనైతే కోరుతా ఉన్నాను.